ఓం శాంతి. ఈరోజు మురళి 11/11/2025. मीठे बच्चे, तुम दिल से बाबा बाबा कहो तो खुशी में रोमांच खड़ी हो जाएंगे। खुशी में रहो तो మాయాజీత్ బన్ जाएंगे. మధురమైన పిల్లలరా, మీరు హృదయం నుండి బాబా బాబా అంటూ ఉన్నట్లయితే ఖుషీలో ఒళ్ళు పులకరిస్తుంది. ఖుషీలో ఉన్నట్లయితే మాయాజీతులైపోతారు. प्रश्न: बच्चों को किस एक बात में मेहनत लगती है, लेकिन खुशी और याद का वही आधार है. పిల్లలకు ఏ ఒక విషయంలో శ్రమ అనిపిస్తుంది, శ్రమ పడవలసి వస్తుంది ఏ ఒక విషయంలో, కానీ ఖుషి మరియు బాబా స్మృతి నిలబడాలంటే దానికి ఆధారము అదే. ఆ ఒక ధారణ ఏంటది? उत्तर: आत्माभिमानी बनने में ही मेहनत लगती है. ఆత్మాభిమానిగా తయారవడంలోనే శ్రమ పడవలసి వస్తుంది. लेकिन इसी से खुशी का पारा चढ़ता है, मीठा बाबा याद आता है. కానీ ఈ ధారణ చేయడం వల్లనే ఖుషి యొక్క నశ ఎక్కుతుంది, మధురమైన బాబా జ్ఞాపకం వస్తారు. దీనివలన ఆత్మాభిమాని అయ్యే శ్రమ తీసుకోవటం వలన ఏం జరుగుతుంది? రిజల్ట్ ఖుషి యొక్క నశ, ఖుషి యొక్క పాదరసం ఎక్కిపోతుంది, మధురమైన బాబా జ్ఞాపకం వస్తారు. माया तुम्हें देहाभिमान में लाती रहेगी, रस्तम से रस्तम होकर लड़ेगी, इसमें मूंझना नहीं. మాయ మిమ్మల్ని దేహాభిమానంలో తీసుకొస్తూ ఉంటుంది, బలవంతులతో బలశాలి అయి యుద్ధం చేస్తుంది మాయ. అటువంటి సమయంలో మీరు సంశయంలో రాకూడదు. बाबा कहते बच्चे, माया के तूफानों से डरो मत, सिर्फ कर्मेंद्रियों से कोई विक्रम नहीं करो. బాబా చెప్తున్నారు, బచ్చే మాయా తుఫాన్లు వచ్చినా భయపడకండి, సంశయంలో రాకండి, భయపడకండి. కేవలం కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మ జరగకుండా చూసుకుంటూ ఉండండి. మనసులో తుఫాన్లు ఎన్ని వచ్చినా కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మ జరగకుండా చూసుకుంటూ ఉండండి. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझा रहे, व शिक्षा दे रहे, पढ़ा रहे. ఆత్మిక తండ్రి శివ్ బాబా ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు, చదివిస్తున్నారు. ఎవరు? ఆత్మిక తండ్రి శివ్ బాబా. बच्चे जानते पढ़ाने वाला बाप सदैव देही अभिमानी है. చదివించే బాబా ఎలాంటి వారు మనకు చదివిస్తున్నారు? సదా ఆత్మాభిమాని. वो है ही निराकार, देह लेता नहीं, పునర్జన్మ में नहीं आते. అతడుండేదే నిరాకారుడు, దేహం ధరించరు, పునర్జన్మల్లో రారు. बाप समझाती तुम बच्चों को मेरे समान अपने को आत्मा समझना है. मैं हूं परम पिता. परम पिता को देह होती नहीं, उनको देही अभिमानी भी नहीं कहेंगे, वो तो है ही निराकार. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు కూడా నా సమానంగా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఉండాలి, ఈ స్మృతి కలిగించుకుంటూ ఉండాలి, నేను ఆత్మను అని. శివ బాబా చెప్తున్నారు, నేనైతే పరం పితను,
పరంపితకు దేహం అనేది ఉండదు. దేహం ఉందా? లేదు. అందుకని ఆత్మాభిమాని అతడు అని కూడా అనము. ఏమంటాం మరి? అతడు నిరాకారుడు అని చెప్తాము. बाप कहते मुझे अपनी देह नहीं है, तुमको तो देह मिलती आई है. శివబాబా చెప్తున్నారు, నాకు నా సొంత దేహం లేదు, మీకైతే చాలా దేహాలు, చాలా శరీరాలు లభిస్తూ వచ్చాయి. అబ్ మేరే సమాన్ దేసే న్యారా హో అప్ని కో ఆత్మ సంజో. ఇప్పుడు నా సమానంగా దేహం నుండి అతీతమే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఉండండి. अगर विश्व का मालिक बनना है तो और कोई డిఫికల్ట్ బాత్ ఏమి. ఒకవేళ విశ్వానికి మాలికులు అవ్వాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. ఇంకో కష్టమైన విషయమే చెప్పలేదు బాబా. బాప్ कहते దేహ అభిమాన్ కో छोड़ मेरे समान बनो. దేహాభిమానం వదిలి నా సమానంగా తయారవ్వండి శివ్ బాబా చెప్తున్నారు. सदैव बुद्धि में याद रहे हम आत्मा है, हमको बाबा पढ़ा रहे हैं, बाप तो निराकार है, परंतु हमको पढ़ाइए कैसे? విశ్వానికి మాలికగా అవడానికి లోపల లోపల మనం శ్రమ పడి ఆ స్మృతి ఉంచుకోవాల్సిన విషయం ఇదొక్కటే బాబా సబ్జెక్ట్ ఇచ్చారు. ఆత్మను దానిలో టోటల్ అన్ని విషయాలు మనలో శ్రమ పడకుండా ధారణ అయిపోతాయి ఒక్క శ్రమ పడితే. ఈజీ కదా విశ్వానికి మాలికులు అవ్వడానికి ప్రాసెస్ గమనిక పెట్టుకుంటే. సదా బుద్ధిలో ఇది గుర్తుంచుకొని నేను ఆత్మను, బాబా నాకు చదివిస్తున్నారు. బాబా అంటే నిరాకారుడు, కానీ ఎలా చదివిస్తారు? इसलिए బాబా इस तन से आकर पढ़ाते. నిరాకారుడు కాబట్టి ఈ తనువులో వచ్చి చదివిస్తున్నారు. గోముఖ్ దిఖాతే हैं ना, आप गो के मुख से तो गंगा नहीं निकल सकती, माता को भी गो माता कहा जाता है तुम सब. गो, ये బ్రహ్మ तो గో नहीं. గోముఖం చూపిస్తారు, గంగా వస్తూ ఉంటది దాని నోటి నుండి. అందరూ దాని కింద స్నానాలు చేస్తారు, తలపైన వేసుకుంటారు కదా. నిజంగా గోవు నోటి నుండి, ఆవు నోటి నుండి గంగ ప్రవహిస్తుందా ఎప్పుడైనా? జ్ఞానం ఇస్తున్నారు బాబా, జ్ఞానగంగ ఇది. మాతలను కూడా గోమాత అంటారు, గోవుని కూడా మాత అంటారు, మాతల్ని గోమాత అంటారు బాబా. కాబట్టి మీరందరూ ఎవరు? మాతలు, అక్కయ్యలు, జ్ఞానం ఇస్తున్న వారందరూ గోముఖం కదా, గోవు కదా. ఈ బ్రహ్మ అయితే గోవు అనము. మరెవరు ఈ బ్రహ్మ? ముఖ ద్వారా జ్ఞానం మిల్తా హై, బ్రహ్మ ముఖం ద్వారా జ్ఞానం లభిస్తుంది. అక్కయ్యల నోటి నుండి కూడా జ్ఞానము ఇస్తూ ఉన్నారు బాబా ఇన్స్ట్రుమెంట్గా తీసుకుని. గోముఖమైంది. बाप की गो तो नहीं है ना, बैल पर भी సవారీ దిక్కాతే. అదే బ్రహ్మ బాబాది అయితే ఎద్దుని చూపించారు, ఎద్దు పైన శివుడు యొక్క సవారీ జరిగింది అని. वो तो शिव शंकर एक कह देते, तुम बच्चे अभी समझते शिव शंकर एक नहीं. శివశంకరులు ఒకటి అనేస్తూ ఉంటారు అక్కడ. పిల్లలు మీరైతే తెలుసుకున్నారు శివుడు శంకరుడు ఒక్కటి కాదు. शिव तो है ऊंचती ऊंच, फिर ब्रह्मा विष्णु శంకర్. బ్రహ్మ హై సూక్ష్మ వతన్వాసి. శివుడు ఉన్నతోన్నతమైన వారు. అతని తర్వాత పోస్ట్ పరంధామం నుండి కిందకు వస్తూ వస్తూ బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మలోకంలో. బ్రహ్మ సూక్ష్మవతనవాసి అయిపోయి కూర్చున్నారు కదా ఇప్పుడు. तुम बच्चों को विचार सागर मंथन कर पॉइंट निकाल समझाना पड़ता है और निडर भी बनना है. పిల్లలు మీరు ఈ పాయింట్స్ అన్ని బుద్ధిలో పెట్టుకొని విచార సాగర మథనం చేస్తూ, అంటే మీలో మీరు అర్థం చేసుకొని ఆ తర్వాత పాయింట్స్ తయారు చేసి, పాయింట్స్ తీసి ఇతరులకి చెప్పాలి. చెప్పేటప్పుడు నిర్భయంగా కూడా తయారవ్వాలి. तुम बच्चों को ही खुशी है, तुम कहेंगे हम ईश्वर के स्टूडेंट हैं, हमको बाबा पढ़ाते हैं. పిల్లలు మీకే ఈ ఖుషి ఉంది, ఈశ్వరుని యొక్క విద్యార్థులైపోయాం మేము. స్వయం ఈశ్వరుడే, బాబాయే మాకు చదివిస్తున్నారు.
खुशी ఉందా? भगवान वाच भी हैं, हे बच्चे मैं तुमको राजाओं का राजा बनाने के लिए पढ़ाता हूँ. భగవాన్ వాచ కూడా ఉంది. హే బచ్చే, హే అర్జున్, రాజాది రాజాగా నిన్ను తయారు చేయడానికి చదివిస్తున్నాను. టీచర్ కూర్చొని ఈరోజు అర్జునుడు నాకు ఇది చెప్తూ ఉన్నారు. నువ్వు చదువుకుంటే రాజాది రాజా అవుతావు. बल कहाँ भी जाते सेंटर्स पर जाते बुद्धि में है कि బాబా हमको పడాతే, ఎక్కడ మీరు ఏ సెంటర్లో వెళ్ళి వింటున్నా బాబా మాకు చదివిస్తున్నారని అనుకుంటారు. ఏ సెంటర్లో వెళ్తున్న వాళ్ళైనా కదా, మధుబన్లోనే కాదు, ఎవరి సెంటర్లో వాళ్ళు మురి వింటున్నప్పుడు కూడా ఏం గుర్తుంటుంది? जो अभी हम सेंटर्स पर सुनते బాబా మురళి చలాతే, సెంటర్స్లో ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని మురళి వినేటప్పుడు కూడా బుద్ధిలో ఏముంటుంది? బాబా వినిపిస్తున్నారు మురళి. బాబా బాబా करते रहो, यह भी तुम्हारी यात्रा हुई. బాబా 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 చెప్తున్నారు, బాబా వినిపిస్తున్నారు, బాబా ఎదురుగా కూర్చొని వింటున్నాను, ఇలా బాబా బాబా అని గుర్తొస్తూ ఉంటే ఇది కూడా బాబా వైపు మీ బుద్ధిని తీసుకెళ్లే యాత్ర జరిగినట్టే. योग अक्षर शोभता नहीं. मनुष्य अमरनाथ बद्रीनाथ यात्रा करने पैदल जाते हैं. अब भी तुम बच्चों को तो जाना है अपने घर. యోగం అనే పదము శోభించదు. మనకి ఒక ఆనందం కలగాలి అంటే యోగంలో బాబా స్మృతి, బాబా స్మృతి అనుకోండి, యోగం కాదు. మానవులు అమర్నాథ్ అని బద్రీనాథ్ అని యాత్రలు చేయడానికి కాలినడకతో వెళ్ళిపోతూ ఉంటారు అప్పట్లో. కానీ ఇప్పుడు పిల్లలు మీరు ఎక్కడికి వెళ్ళాలి యాత్రలో? అప్నే ఘర్, మీ ఇంటికి మీరు చేరుకోవాలి. తుమ్ జాన్తే అభి యే బేహద్ కా నాటక్ పూరా హోతా హై. ఎందుకు వెళ్ళాలి ఇంటికి? బేహద్ నాటకం ఇప్పుడు పూర్తయిపోతుంది. బాబా ఆయా హువా హై హమ్కో లాయక్ బనాకర్ లే జానే కే లియే. అందుకే ఇప్పుడు టైం అలాంటిది కాబట్టి బాబా వచ్చి ఉన్నారు మనల్ని యోగ్యులుగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి. तुम खुद कहते हैं हम पति थे, పతి తోడి ముక్తి కొప్పాయింగే, యోగ్యులుగా చెయ్యాలి కదా, అలానే తీసుకెళ్ళిపోతారా? ఎందుకంటే మీరు స్వయమే చెప్తూ వచ్చారు పతితులైపోయాం భగవంతుడా పావనంగా చెయ్యని. పతితులేమైనా ముక్తికి వెళ్ళగలరా? बाप कहते हे आत्मा तुम पतित बनी हो. वो शरीर को पतित समझ गंगा में स्नान करने जाते हैं, आत्मा को तो वो निर्लेप समझ लेते हैं. बाप समझाते मूल बात यह है आत्मा की. कहते भी है पाप आत्मा पुण्य आत्मा. ये अक्षर अच्छी रीति याद करो, समझना और समझाना है. బాబా చెప్తున్నారు, "ఓ ఆత్మలారా మీరు పతితులైపోయారు కదా, ముక్తికి వెళ్ళాలంటే ఇప్పుడు పావనంగా అవ్వాలి, అర్హులుగా తయారవ్వాలి." ఎవరికి చెప్తున్నారు? హే ఆత్మ. కానీ భక్తుల వారు శరీరము పతితము అనుకుని గంగలో స్నానాలు చేస్తారు. ఆ గంగ శరీరానికి తగులుతుంది కదా మరి. ఆత్మ ఏంటి అంటే అది నిర్లేపి. దాని మీద లేపక్షేపాలు ఏమి అంటావు అనేస్తారు. కానీ బాబా వచ్చి మనకు వివరించి చెప్పారు ముఖ్యమైన వస్తువు ఆత్మ. అది లేకపోతే శరీరం ఏది కర్మ చెయ్యదు. ఎవరు చేస్తున్నారు కర్మ? ఆత్మ చేయిస్తుంది శరీరం ద్వారా. అందుకే మనం అంటూ ఉంటాం పాపాత్మ పుణ్యాత్మ. పాప శరీరం పుణ్య శరీరం అంటారా? మరెందుకు శరీరం మీద పాపం ఉందని కడుక్కుంటారు వెళ్ళి గంగలోని? ఆత్మని అన్నారు కదా పాపాత్మని. ఆత్మ క్లీన్ చేయటానికి బాబా వచ్చారు, జ్ఞానయుగాలతో పావనంగా చేస్తున్నారు. ఈ పదాలు చక్కగా మీరు గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకుని. సమజ్నా ఔర్ సంజానా హై, మీరు అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకొని చక్కగా ఇతరులకి స్పష్టంగా అర్థం చేయించాలి.
तुमको ही भाषण आदि करना है। बाप तो गांव-गांव में, गली-गली में नहीं जाएँगे। तुम घर-घर में ये चित्र रख दो, 84 का चक्र कैसे फिरता है सीढ़ी में बड़ा क्लियर है. ఎందుకు ఇవన్నీ అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్? ఎందుకంటే మీరే ఉపన్యాసం ఇవ్వాలి ఎక్కడైనా వెళ్ళి. జ్ఞానం చెప్పాలి. బాబా ఏమి గ్రామంలో సందు సందుల్లో వెళ్ళి జ్ఞానం ఇవ్వరు ఇంటింటికి వెళ్ళి. పిల్లలు మీరే చెప్పాలి కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళాక పాయింట్స్ బుద్ధిలో మీకు గుర్తుండాలి. మీరు ఆ పాయింట్స్ యొక్క రహస్యం అర్థం చేసుకోవాలి మీలో మీరు మథనము చేస్తూ. ఎందుకంటే మనకర్థమై మనము ఆచరించడం మొదలుపెడితే కదా ఎవరికైనా నిర్భయంగా చెప్పగలం. ఇంటింటిలో మీరు ఈ చిత్రాలు ఉంచుకుంటే కూడా సేవ జరుగుతుంది. ఎవరొచ్చినా కనీసం మీకు చెప్పాలని ఆలోచన ఎప్పుడైనా వాళ్ళు అడుగుతారు చూసి. అడిగితే మీకు చెప్పే సేవ జరుగుతది. ఏ చిత్రాలు? 84 జన్మల యొక్క మెట్ల వరుస చిత్రం క్లియర్‌గా జ్ఞానం ఉంది. అలాగే సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అది కూడా చిత్రం పెట్టుకోవచ్చు మీరు. अब बाप कहते सत्व प्रधान बनो, अपने घर जाना है, पवित्र बनने भी घर तो घर जाएंगे नहीं, यही पूर्ण लगा रही है. ఇప్పుడు బాబా చెప్తున్నారు సత్వ ప్రధానంగా తయారవ్వాలి మీరు. ఇంటికి వెళ్ళాలి మరి. పవిత్రంగా అవ్వండి ఇంటిలోకి వెళ్ళలేరు కదా. ఇదే చింత మీకు లోపల రిపీట్ అవుతూ ఉండాలి. ఏమని? పవిత్రంగా అవ్వండి ఇంటికి వెళ్ళలేను. నేను పవిత్రం కావాలి, పవిత్రం కావాలి. बहुत बच्चे लिखते हैं बाबा हमको बहुत तूफान आते हैं, मनसा में बहुत खराब ख्यालात आते, आगे नहीं आते थे. చాలా మంది పిల్లలు ఉత్తరాలు సమాచారం బాబాకి రాస్తూ ఉంటారు. బాబా మాకు చాలా తుఫాన్లు వచ్చేస్తున్నాయి మనసులో ఆలోచనల యొక్క తుఫాన్. ఉం? చాలా చెడ్డ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చేవి కాదు అని రాస్తూ ఉంటారంట. बाप कहते तुम ये ख्याल नहीं करो आगे कोई तुम युद्ध के मैदान में तोड़े ही थे, अब भी तुमको बाप की याद में रे माया पर जीत पानी, ये घड़ी घड़ी याद करते रहो. गांठ बांध लो जैसे माताएं गांठ बांध लेती है, पुरुष लोग फिर नोटबुक में लिखते हैं. तुम्हारा तो ये बैज अच्छी निशानी है. బాబా చెప్తున్నారు మీరిది ఆలోచించకండి. ఇంతకుముందు నాకు లేని ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు వచ్చేస్తున్నాయేంటి? దానికోసం పట్టించుకొని మీరు చింత చెయ్యకండి. ఎందుకంటే వస్తాయి తుఫాన్లు. ఎందుకు? పూర్వ జీవితంలో మీరు మాయను నేను ఓడిస్తానని యుద్ధ మైదానంలో వచ్చి నిలబడ్డారా ఏంటి? బాబా పిల్లలు కాకముందు. బాబా పిల్లలు అవ్వడం అంటే ఏంటి? యుద్ధ మైదానంలో నిల్చున్నారు మీరు. బాబా స్మృతిలో ఉంటూ మాయను జయించాలని మీ లక్ష్యం. గడియ గడియకి ఇది గుర్తుంచుకోండి. నేను ఎక్కడున్నాను? యుద్ధ మైదానంలో ఉన్నాను. మాయను గెలవాలి. భయపడిపోకండి. గుర్తు రావాలి ఆ సమయంలో భయపడిపోకుండా, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఏంటి నా సంకల్పాలు ఇలా వచ్చేస్తున్నాయేంటి? ఇదే మాయ దీన్ని నేను జయించాలి. గుర్తు రావాలి కదా! గుర్తు రావడానికి ముడి వేసుకోండి కావాలంటే. మాతలు కొంగు ముడి వేస్తారు. ఆ ముడి చూడగానే అమ్మో! వీళ్ళకి నేను డబ్బులివ్వాలి మర్చిపోయానే. వీళ్ళకి ఇది నేను చెప్పాలనుకున్నాను. గుర్తుండాలని ముడి చేతికి తగలగానే గుర్తొస్తుందంట. పూర్వం అది సిస్టమ్ అనుసరించేవారు. జ్ఞాపక శక్తి లేని మాతలు. చదువు ఉండేది కాదు కదా! అదే పురుషులైతే నోట్‌బుక్‌లో రాసుకుంటారు. డైరీలో పాకెట్‌లో పెట్టుకుంటారు. అన్నీ గుర్తొచ్చిందంతా. బాబా చెప్తున్నారు. అలా ఏంటంటే గడి గడియకు నేనెక్కడున్నాను, మాయను జయించాలి ఇవన్నీ గుర్తుండాలి. तुम्हारा तो ये बैज अच्छी निशानी है, हम प्रिंस बनते हैं. ये है ही बैगा टू ప్రిన్స్ बनने की गॉडली యూనివర్సిటీ. మీ బ్యాడ్జ్ ఎంత మంచి సింబల్. స్కూల్, కాలేజ్ బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్తారు కదా!
మా స్కూల్ ఇది అనుకుంటారు బ్యాడ్జ్ చూసి. మీరు కూడా ఏమనుకుంటారు? బెగ్గర్ నుండి ప్రిన్స్ అయ్యే చదువు. అలాంటి గాడ్లీ యూనివర్సిటీలో మేము కూర్చున్నాము. प्रिंस అవుతున్నాం మేము. तो प्रिंस थे ना, श्री कृष्ण वर्ल्ड का प्रिंस था। जैसे इंग्लैंड का भी प्रिंस ऑफ वेल्स कहा जाता है, वो ही हद की बात है। राधे कृष्ण तो बहुत नामी ग्रामी स्वर्ग के प्रिंस प्रिंसेस था ना, इसलिए उनको सभी प्यार करते। श्री कृष्ण को तो बहुत प्यार करते। श्री कृष्णుడు విశ్వానికి రాకుమారుడుగా ఉండేవారు సత్యయుగంలో. ఎలాగైతే ఇంగ్లాండ్ రాకుమారుడు ప్రిన్స్ ఆఫ్ వెల్స్ అని చెప్పుకునేవారు, హద్దులో ఉన్న రాజ వంశము చూసాము. రాధాకృష్ణులైతే చాలా ప్రసిద్ధి చెందిన ప్రిన్స్ ప్రిన్సెస్ కదా వారు. స్వర్గంలో ఉండే రాకుమారులుగా ఉండేవారు కదా. అందుకనే వారిని చాలా ప్రేమిస్తారు భక్తులు. శ్రీకృష్ణుని అయితే ఇంకా చాలా ప్రేమిస్తారు. करना तो दोनों को चाहिए, पहले तो राधे को करना चाहिए, परंतु बच्चे पर जास्ती प्यार रहता है क्योंकि वो वारिस बनता है। అసలు ఇద్దరి పైన ప్రేమ చూపించాలి భక్తులు. ముందు రాధ పైనే భక్తి చూపించాలి. ఇప్పుడు రాధేశ్యామ భక్తులు తయారైపోయారు. పూర్వం రోజుల్లో అలాంటి గురువులు శేఖ ఉండేది కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా రాధే రాధే నామాన్ని తలిచే భక్తులు, ఆ షేక్ తయారైంది, ఆ గురువులు అలాంటి నేర్పించేవారు. పూర్వం అయితే కృష్ణుడు భక్తే కదా. ఊయల యేసు పటము, అడుగులు అచ్చులు వేయడము, జన్మాష్టమి రోజు కృష్ణుణ్ణి కదా ప్రేమిస్తారు. రాధాని ఎక్కువ ప్రేమించాలి అసలు అంటున్నారు బాబా ముందుగా. కానీ కొడుకులంటే ఇష్టం ఉంటది కదా, కుమారులంటే వారసులు అని. అందుకు కృష్ణుణ్ణి ప్రేమిస్తారేమో ముందు మరి. స్త్రీ కవి పతి पर प्यार रहता है। पति के लिए कहते ये तुम्हारा गुरु ईश्वर है, स्त्री के लिए ऐसे नहीं कहेंगे। స్త్రీ స్త్రీకి కూడా పతి పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకని పురుష శరీరంతో ఉన్న శ్రీకృష్ణుని ప్రేమించారేమో రాధ కన్నా. పతి పుత్రులు అంటే పురుష ఆధిక్యత ఎక్కువగా ఉంది కదా ఈ సమాజంలో. పతి కోసం చెప్తారు పెళ్లి చేసినప్పుడు స్త్రీకి, భార్యకు, పతియే నీకు గురువు ఈశ్వరుడు అని. అదే భార్య కోసం భర్తకు అలా చెప్పరు వివాహంలోని. सतीक में तो माताओं की महिमा है, पहले లక్ష్మి फिर నారాయణ్ అంటే పురుష ఆధిక్యత చూపిస్తారు ఇక్కడ. పురుషుడు చేతిలో నడవాలి అన్నట్టు కదా, వాళ్ళ కాళ్ళ కింద నడవాలి అన్నట్టు అలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ సతీగంలో మాతల మహిమ చాలా ఉంటుంది. లక్ష్మి పేరు ముందు చెప్తారు, తర్వాత నారాయణ. లక్ష్మి నారాయణులు పేరు కూడా పెట్టుకుంటారు ఇద్దరిది కలిపి. లక్ష్మీనారాయణ విన్నారా? నారాయణ లక్ష్మి పేరు పెట్టుకుంటారు ఎవరైనా అన్నీలకి. ఎక్కువ డబల్ నేమ్ అన్నీలకి పెడతారు అక్కేల కన్నా కదా. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, డబల్ పేరు. అందులో కూడా ముందు అదే పెడతారు కదా, స్త్రీ పేరే రాధా పేరు, లక్ష్మి పేరు. నారాయణ లక్ష్మి ఎవరైనా పెట్టుకున్నారా? కృష్ణ రాధ అని పెట్టుకున్నారా? డబల్ నేమ్ పెట్టేవాళ్ళది కూడా. చెప్పుకునేటప్పుడు కూడా లక్ష్మి పేరు ముందు చెప్తారంటే సతీగలను చూడండి, స్త్రీ యొక్క మహిమ ఎక్కువ ఉంటుంది. సంగమయుగల బాబా స్త్రీలను ముందు ఉంచారు కదా, స్త్రీ శక్తిని ముందుకు తెచ్చారు. అది త్రేతాయుగ చివరి వరకు కంటిన్యూ అయింది. अंबा का कितना रिकॉर्ड रखते हैं, ब्रह्मा की बेटी है, జగదంబకు ఎంత రికార్డ్ ఇస్తారు భక్తిలో. ఆమె ఎవరు? ब्रह्मा एक पुत्रिका। ब्रह्मा का इतना नहीं है, ब्रह्मा का मंदिर अजमेर है जहां मेले आदि लगते हैं।
अम्बा के मंदिर में भी मेला लगता है। वास्तव में ये सब मेले मेला बनाने के लिए ये तुम्हारा ये मेला है स्वच्छ बनने का। బ్రహ్మకు ఇన్ని మందిరాలు లేవు. అజ్మీర్‌లో ఒక్క చోటనే బ్రహ్మ మందిరం ఉంది. అక్కడ బ్రహ్మ పేరుతో మేళాలు కూడా జరుగుతాయి ఆ మందిర ప్రదేశంలో. అంబా మందిరాల్లో అయితే ఇంక అడగక్కర్లేదు. ప్రతి చోట అంబా మందిరాలుంటాయి. మేళాలు, జాతరలు చేస్తారు అంబా పేరు పైన. వాస్తవానికి భక్తిలో చేసే ఆ మేళాలన్నీ మైలాగా తయారు చేసేవే. మట్టిలో వెళ్తారు, మట్టిలో పడుకుంటారు, మట్టిలో వండుకొని తింటారు. ఆ! ఇంతమంది మునిగే ఆ నదిలో కూడా మైల పట్టి ఉంటుంది. కానీ మీరు చేసుకుంటున్న మేళ సంగమయుగం అంటేనే సంగమము అంటేనే కలియిక, కలియిక అంటేనే మేళ. 2 యుగాల కలియిక. టోటల్ చక్రం యొక్క కలియిక. ఆత్మ, పరమాత్మ యొక్క కలియిక. రోజు కలుసుకుంటాం. అందుకే ఇది మేళ. ఈ మేళ స్వచ్ఛంగా తయారు చేసే మేళ. మట్టి పూసుకునే మేళ కాదు. स्वच्छ बनने के लिए तुमको स्वच्छ बाप को याद करना है। స్వచ్ఛంగా తయారవ్వాలంటే స్వచ్ఛమైన బాబాని మీరు జ్ఞాపకం చేయాలి. అవునా? లేదా పానీ సే కోయి పాప్ నాశ్ नहीं होते. నీటిలో మునుగుతారా జాతరలో, మేళాలో వెళ్ళి? దాంతో పాపాలు నాశనం కావు. गीता में भी है भगवान वाच्य मन मना भवादि और अंत में ये अक्षर है। గీతలో కూడా భగవాన్ వాచ మన్ మనా భవ, మనస్సు నా యందు జోడించు అర్జున అని చెప్పే దీంతో పావనమవుతావు అని. అంతేనా? గంగలో మునుగు, తనువుని జోడించు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తనువుని జోడించు నాతో చెప్పారా? తన్మనాభవ. ఆదిలో మరి అంతిమంలో కూడా గీతలో ఇదే మాటలు వస్తాయి. నీ మనస్సు నా యందు జోడించు, స్థిత ప్రజ్ఞతతో నన్ను స్మరించు. तुम बच्चे जानते हैं हमने ही पहले पहले भक्ति शुरू की है। सतो प्रधान भक्ति, फिर सतो रजतमो भक्ति होती है। अभी तो देखो मिट्टी पत्थर आदि सबकी करती है, सबे अंधश्रद्ध। పిల్లలు మీరు తెలుసుకున్నారు మొట్టమొదట భక్తి ప్రారంభించిందే మనము ఎప్పుడు? ద్వాపర యుగంలో సత్వప్రధాన భక్తి. ఆ తర్వాత అది సతో రజోత్తమ భక్తిగా మారిపోతూ వచ్చింది. ఇప్పుడైతే మట్టిని, రాళ్లను అన్నింటినీ పూజిస్తున్నారు. దీన్నేమంటారు? అంధశ్రద్ధ, గుడ్డి నమ్మకం. इस समय तुम संगम पर बैठे, ये उल्टा झाड़ है ना। ऊपर में ही बीज, बाप कहते हैं मनुष्य, इस मनुष्य सृष्टि का बीज रचता मैं हूं। अभी नई दुनिया की स्थापना कर रहे, सैंपलिंग लगाते हैं ना, झाड़ के पुराने पत्ते जड़ जाते, नए नए पत्ते निकलते। ఇప్పుడు ఈ సమయంలో సంగమయుగంలో కూర్చున్నాం మనం. అంటే ఎక్కడ? వేళ్ల స్థానంలో. బీజం ఎక్కడుంది? పైన ఉంది. ఎక్కడ? పరంధామంలో. మనం సంగమయుగంలో కూర్చున్నాము. ప్రపంచానికి అతీతంగా శివబాబా తర్వాత సూక్ష్మలోకం అనుకోండి. ఇక్కడ ఉంటున్న మన నివాసం. ఇంటికెళ్ళే లోపల సూక్ష్మవతనం. మన బాబా అక్కడ ఉన్నారు కదా, బ్రహ్మ బాబా. అది వేళ్ళు. కిందకొస్తే ఇక్కడ మొత్తం తల క్రిందల వృక్షముగా ఉంది కదా ఇది. కింద కొమ్మలు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. శివబాబా చెప్తున్నారు మానవ సృష్టికి బీజము రచయితను నేను, అంటు కడుతున్నాను. అంటు కడతారు కదా చెట్లకి అలా. ఎందుకంటే పాత చెట్టు అయిపోయినప్పుడు ఆకులన్నీ రాలిపోతాయి. అలా అలా ఎండిపోయి పుల్లలుగా చెట్టు పడిపోతుంది. అంటు కట్టారు కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త ఆకులు వస్తున్నాయి దీనిలోని. పాతది పడిపోయే వైపు అవుతుంది దాని స్థితి. ఇంకో వైపు కొత్తది. ఎన్ని సంవత్సరాలయింది? 90 సంవత్సరాలు అయిపోయింది అంటుకట్టి. కొంత మేరకు పెరిగింది గదా ఈ చెట్టు. ఆకులు బాబా పిల్లలు తయారవుతూ.
अभी बाप देवी देवता धर्म की स्थापना कर रहे हैं, बहुत बातें जो मिक्स हो गई है, अपनी को हिंदू कहलाती है। ఇప్పుడు బాబా ఎందుకు అంటుకట్టారు? దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తున్నారు. ఎందుకంటే దేవతా ధర్మంలో ఉండాల్సిన చాలా ఆకులు మిక్స్ అయిపోయారు వేరే వేరే ధర్మాల్లోని. ఉన్నవారైనా హిందువులని చెప్పుకుంటున్నారు. वास्तव में हिंदू है ही आदि सनातन देवी देवता धर्म वाले। हिंदुस्तान का वास्तव में नाम ही है भारत, जहां देवताएं रहते थे। వాస్తవానికి హిందువులంటేనే ఆది సనాతన దేవి దేవతా ధర్మస్థులు. హిందుస్థాన్ యొక్క వాస్తవ నామం ఏంటి? భారత్. దేవతలు నివసించేవారు భరత ఖండం అది. और किसी देश का नाम नहीं बदलता, इनका नाम बदल दिया हिंदुस्तान के देते। ఇంకే దేశంని పేరు మారలేదు. కేవలం భారత్, భరతఖండం అని పేరే మారిపోయి ఇప్పుడు హిందుస్థాన్ అని చెప్పుకుంటున్నారు. बहुत ही लोग ऐसे नहीं कहेंगे कि हमारा धर्म जापानी व चीनी है, वह तो अपने धर्म को बौद्ध ही कहेंगे। బౌద్ధ ధర్మస్థులు మా ధర్మం జపానీ ధర్మం, చైనీ ధర్మం అని చెప్పుకుంటారా? జపాన్‌లో ఉన్నాం కాబట్టి జపానీ ధర్మం, చైనాలో ఉన్నాం కాబట్టి చైనీ ధర్మం అంటారా? లేదు. బౌద్ధ ధర్మం అని చెప్పుకుంటారు. కానీ మనవారు హిందుస్థాన్‌లో ఉన్నాం కాబట్టి హిందూ ధర్మం. ఇలా స్థానాన్ని బట్టి ధర్మం పేరు. సింధు నది తీరాన ఉన్నారు కాబట్టి హైందవ సాంప్రదాయం. హిందుస్థాన్ అని పేరు. హిందుస్థాన్ అని పేరొచ్చింది కాబట్టి ఇప్పుడు హిందువులని చెప్పుకోండి. ఇతర धर्माला అలా లేదే చరిత్ర. तुम्हारे में कोई भी अपनी को आदि सनातन देवी देवता धर्म का नहीं कहते। अगर कोई कहे तो भी बोलो वो धर्म कब और किसने स्थापन किए कुछ भी बता नहीं सकेंगे। कल्प की आई लंबी चौड़ी कर दी, इसको कहा जाता है अज्ञान अंधेरा। ఆది సనాతన దేవి దేవత ధర్మస్థులని ఎవ్వరూ చెప్పుకోలేరు ఆ స్థితి అయిపోయింది. ఒకవేళ చెప్పినా ఎప్పుడు స్థాపన అయింది ఆ ధర్మం, ఎవరు స్థాపించారంటే చరిత్ర తెలియాలి కదా! ఏమీ చెప్పలేరు. అందుకే వేరే వాళ్ళొచ్చి వేరే ధర్మం వాళ్ళు మనకిచ్చిన పేరుతో చెల్లమని అయిపోతున్నారు. కల్పం యొక్క ఆయుష్షే పొడవుగా వెడల్పుగా రాసేసుకున్నారు కదా! ఇంకేం తెలుస్తది ఈ ధర్మం ఎప్పుడు స్థాపన అయిందని. దీన్ని अज्ञान अंधकारम అని చెప్తారు. एक तो अपने धर्म का पता नहीं है, दूसरा लक्ष्मी नारायण के राज्य को बड़ा दूर ले गए, इसलिए घोर अन्यारा कहा जाता है. ఎంత అజ్ఞానం అంటే ఒకటి మన ధర్మం ఏంటనేది మనం మర్చిపోవడం అజ్ఞానమా కాదా? 2 లక్ష్మీనారాయణ రాజు ఎప్పుడో అండి కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు. తలుచుకొని గుర్తు చేసుకునే పద్ధతే ఇంక లేకుండా అయిపోయింది. ఘోర अंधकारम అయిపోయింది అందుకే. ज्ञान और अज्ञान में कितना फर्क है। ज्ञान सागर है ही एक शिव बाबा, उनसे जैसे एक लोटा देते हैं, सिर्फ किसको ये सुनाओ कि शिव बाबा को याद करो तो विकर्म विनाश होंगे। ये जैसे चुल्लू पानी हुआ ना, జ్ఞానము మరియు అజ్ఞానం మధ్య ఎంత తేడా ఉంది. జ్ఞానసాగరుడు ఒక శివ్ బాబా, బాబాని ఒక లోట చూడండి నది దగ్గర వెళ్ళి లోటాలతో తీసేసుకుంటారు కదా! గిన్నె, లోట పట్టుకొని. అలా ఒక మునక ఒక లోట వేసుకోవడము అంటే ఒక పాయింట్. అదేంటి? శివ్ బాబానే జ్ఞాపకం చేసుకుంటే వికర్మలు వినాశనం అవుతాయి. లేదా దోసలతో ఇలాగా చుల్లు పాని అంటారు. దోసలతో చేసి ఇలా పోసుకుంటూ ఉంటారు. ఒకసారి పోసుకోవటం ఒక లోట పోసుకోవడం అంటేనే, ఒక లోట అలా జల్లండి ఎవరికైనా శివబాబాని జ్ఞాపకం చేసుకోండి. ఇవి కర్మలు వినాశనం అవుతాయనే పాయింట్ ఒకసారి చల్లటం నీరు అని లెక్క. అంతే కదా! ఎక్కడికెళ్ళి తగులుతుంది మనం చెప్పే ఈ పాయింట్ ఆత్మకెళ్ళి టచ్ అవుతుంది ఈ నీరు. कोई तो स्नान करते, कोई घड़ा भर ले जाते, कोई छोटी-छोटी लोटी ले जाते, रोज़ एक-एक बूंद मटके में डाल उसको ज्ञान जल समझ पीते हैं।
కొంతమంది స్నానం చేస్తారు గంగా నదిలో. కొంతమంది స్నానం చేసి కుండలో నింపి పట్టుకెళ్తారు. కొంతమంది చిన్న చిన్న లోటాలు తీసుకెళ్తారు ఇంటికి. గంగా నీళ్ళు నింపుకొని. దానిలో ఒక్కొక్క బొట్టు కుండలో వేసుకొని అది జ్ఞాన జలమని తాగుతూ ఉంటారు. గంగా జలమని. వాస్తవానికి బాబా ఇచ్చే జ్ఞాన జలం ఇది. विलायत में भी वैष्णव लोग गंगा जल के घड़े भरकर लिए जाते फिर मंगाते रहते. వైష్ణవుల్ని ఎక్కువగా మాన్యత ఇస్తారు గంగా జలం ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకోవటం అని. విదేశాలలో ఉన్నా కూడా పట్టుకొని వెళ్ళిపోతారంట కుండ నింపి వైష్ణవులు. విదేశాల్లో కూడా అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ అది లేదు అని మాట లేకుండా కొనిపించుకుని తెప్పించుకుంటూ ఉంటారు. अब ये तो सारा पानी पहाड़ों से ही आता है, ऊपर से भी पानी गिराते। आजकल देखो मकान भी कितनी ऊंचे 100 मंजिल तक के बनाते हैं, सटीक में तो ऐसे नहीं होगा. వాస్తవానికి నీరంతా కొండల మీద నుండి ప్రవహించి వస్తుంది కదా. పైనుండి కూడా వేస్తూ ఉంటారు గోముఖం ఏదో పెట్టి భావన భక్తులకి కలిగిస్తూ. వాస్తవానికి ఆకాశం మీద వచ్చే నీరు కాదు కదా గంగాజలం. గంగాజలం ఆకాశం మీద నుండి వచ్చే నీరు గంగా శివబాబా. ఈ జ్ఞాన గంగా అసలు ఆత్మకి టచ్ అయ్యేది. ఈ రోజుల్లో ఇళ్ళు కూడా కొండ కన్నా పైకి 100 అంతస్తులు తయారు చేస్తూ ఉన్నారు. తయారైపోయాయి కదా. అప్పుడు బాబా ఉన్న టైంలో తయారు చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఎన్ని సిటీస్ ఎన్ని దేశాలు అలాంటివి ఉన్నాయి. 100 కన్నా ఎక్కువ అంతస్తులు ఉండేవి. सतयुग में तो ऐसे नहीं होगा, वहां तो तुमको जमीन इतनी मिलती, बात मत पूछो. यहाँ रहने के लिए जमीन नहीं, तब इतनी मंजिल बनाते हैं. సతీగల్లో మీకు జాగా ఎంత దొరుకుతుంది అంటే ఇళ్ళు కట్టుకోవడానికి అంక అడక్కండి. అక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీరు రిజిస్ట్రేషన్ చేయక్కర్లేదు మీ పేర్లు. అందుకే పూర్వకాలం 100 ఏళ్ల క్రితం వాళ్ళు రిజిస్ట్రేషన్ లేని ఎన్ని ఇళ్ళు ఉంటాయో విలేజ్‌లో చూడండి. ఎవరికి ఎక్కడ మనకి జాగా మన తాతల కాలం నడుస్తుంది కట్టేసుకున్నాం అన్నట్టు. సత్యయుగం నుండి మనకు అలవాటైపోయింది గదా. ఈ చిన్న చిన్న జాగాలు మనం అలాంటివి చూస్తాం విలేజ్‌లో. కానీ సత్యయుగంలో పెద్ద పెద్ద ఒక్కొక్కరికి ఎంత భవనం ఉంటది కదా. ఇక్కడంటే జాగా లేదు, అంతస్తులు కట్టుకుంటారు. అక్కడేమైనా అంతస్తులు కడతారా? ఒకటి పైన రెండోది గూడా ఉండదక్కడ. वहाँ अनाज भी आता पैदा होता है. जैसे अमेरिका में बहुत अनाज होता है तो जला देते. అక్కడ ఆహార దినుసులు కూడా చాలా పండుతాయి. విరివిగా దొరుకుతాయి. అమెరికాలో మన చిన్నప్పటి రోజుల్లో చూసాం. ధాన్యం, గోధుమలు చాలా ఎక్కువైపోయి కాల్చేస్తూ ఉండేవారు. ఇండియాకొచ్చేవి అప్పుడు ఎక్కువగాను. ఇండియాకి కూడా వస్తుండేవి విదేశాల నుండి గోధుమలవి. ఆ తర్వాత మనకే ఎక్కువైపోయి ఇప్పుడు వాళ్ళక్కడ కాల్చేస్తున్నారు ఎక్కువైపోతే పంట. సతీగలి ఇంకెంత ఆహార దినుసులుంటాయో ఆలోచించండి. ఏ హే మృత్యులోక్, ఓ హే అమర్ లోక్. అందుకే ఇది మృత్యులోకం, ఆకలితో చచ్చే లోకం గదా. ఉండడానికి జాగా లేదు, తినడానికి గింజలు లేవు. సత్యుగమైతే అమర లోకం అది. आधा कल्प वहां तुम सुख में रहते, काल अंदर घुस न सके. इस पर ये कथा भी है. ये बेहद की बात, बेहद की बातों से फिर अधिक की कथा है बैठ बनाई है. అర్ధకల్ప ఎంత సుఖంగా ఉంటారు తెలుసా. పంటలేంటి, పాడి ఏంటి, భవనాలేంటి. మృత్యు కూడా మీ రాజ్యంలోకి దూరి రాలేదంట. దీనిపైన ఒక కథ కూడా రాశారు. మృత్యుని అంటే ఏమంటారు, చెమ్మగట్ట యమదూతల్ని పంపిస్తే వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి అమరలయ్యే వరదానం ఉంది. వాళ్ళని తీసుకొని రాలేకపోయారు. కథలు రాస్తూ ఉంటారు. ఒకవేళ తెచ్చేసినా మళ్ళీ తిరిగి యమధర్మరాజాల్ని పంపించాల్సొచ్చింది. శివుడిచ్చిన వరంతో వాళ్ళు అజేయులైపోయారు, అమరులైపోయారని కథలు మనం విన్నాం శాస్త్రాల్లో.
అది ఎవరు? మనం సత్యగణలా ఉంటాం. శివుడి యొక్క వరాలతో ఇప్పుడు పెరిగి సతీగం అమరలోకం మృత్యు మీ దగ్గరికి చేరలేదు. అక్కడ హద్దులో ఉన్న స్టోరీస్ విన్నాము శాస్త్రాలు. ఇది బేహద్దు విషయం ప్రాక్టికల్‌గా మనం అనుభవిస్తాం. బేహద్ की बातों से फिर हद की कथाएँ बैठ बनी है. అంటే బేహద్ లెవెల్ సృష్టి అంతా మనం సృష్టి అంతే అంటే భారతీయులు ఇలాంటి ప్రాప్తులు అనుభవించిన దాని గుర్తే హద్దులో ఉన్న కథలు శాస్త్రాల్లో రాసుకున్నారు. प्रैक्टिकल జరిగిన విషయాలను కథలు రాశారు. ग्रंथ पहले कितना छोटा था अब तो कितना बड़ा कर दिया है. సిక్క గ్రంథం కూడా ఇంత చిన్న పుస్తకం ఉండేదంటే ఇప్పుడు చాలా పెద్దది చేశారు వాళ్ళు పెంచుతూ. शिव बाबा का कितना छोटा है, उनकी भी कितनी बड़ी प्रतिमा बना दी है. बुद्ध के चित्र, पांडवों के चित्र बड़े-बड़े लंबे बनाए हैं, ऐसे तो कोई होते नहीं. शिव बाबा కూడా ఎంత చిన్న బిందువు, కానీ బాబాది కూడా ఎంత పెద్ద ప్రతిమ తయారు చేసుకున్నారు. మహాత్మా బుద్ధుడని, పాండవులని వాళ్ళ చిత్రాలు గూడా పెద్ద పెద్ద పొడుగ్గా తయారు చేసేశారు. వాస్తవానికి అలాంటి రూపంలో ఎవరు ఉండరు. భీముడంటే ఇలా చూడాలి మనం. అలాగే ఉండరు మనుషులు ఏ యుగంలో కూడా. तुम बच्चों को तो ये एम ऑब्जेक्ट का चित्र घर-घर में रखना चाहिए. हम पढ़कर ये बन रहे. పిల్లలు మీరు ఇంటింటిలో మీ లక్ష్మి యొక్క చిత్రం పెట్టుకోండి. ఏంటది? లక్ష్మీనారాయణ చిత్రం. మేము బాబా చదువు చదువుకుంటే ఇలా అవుతున్నామని గుర్తు తెచ్చుకోండి ఆ చిత్రం చూసి. फिर रोना थोड़ी ही चाहिए, जो रोते हैं वो खोते हैं. దేహాభిమాన్ में आ जाते हैं. ఈ చిత్రం పెట్టుకొని చూసుకుంటూ ఖుషీలో ఉంటే ఏడుపొస్తదా ఎప్పుడైనా మీకు? ఎందుకు ఏడుపు? ఏడ్చేవాళ్ళెవరు? ఏదైనా పోయింది మా ప్రాప్తి అంటే ఏడవాలి. పోగొట్టుకునే వాళ్ళు ఏడుస్తారు. దేహాభిమానంలోకి వస్తారు ఏడవడము అంటే దేహాభిమానంలో రావడం. కాబట్టి చిత్రం పెట్టుకోండి ఇంట్లో లక్ష్మీనారాయణ చిత్రం. ఖాళీ దొరికినప్పుడంతా వెళ్లి చూడండి. ఎంత చక్కటి వాళ్ళ నయనాల్లో ఎంత పవిత్రత ఉంది, దివ్యత ఉంది, ఎంత శక్తి ఉంది వారి నయనాల్లో. ఎవరికైనా వరాలు కురుస్తాయి. వాళ్ళ బంగారము, నగలు ఎంత అర్హత పొందారు వారు. ఎంత పవిత్రత కనిపిస్తుంది. అలా అలా మంతన చేయండి. నేనిలా అయిపోతున్నాను అనుకునేటప్పటికి నా దృష్టి అలా ఉండాలి. నా నయనాలు అలా ఉండాలి. నేనలా అంత పవిత్రత ధారణ చేయాలి. విశ్వంలో ఉన్న బంగారం అంతా మన ఎదురుగా పడి ఉంటుందప్పుడు. ఇలా ఇలా మంతన చేస్తుంటే చిత్రాలు చూసి ఖుషి యొక్క నశ ఎక్కుతుంది కదా పిల్లల్లో. వాళ్ళలో ఉన్న పవిత్రత కదా సంపదల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ అది లేదు. అందుకే బ్యాంకుల్లో పెట్టుకోవాలి. ఒంటి మీద ఏసుకోవడానికి అవ్వదు. కాబట్టి ఇది గుర్తొస్తుంటే ఇలాంటి మంతన చేస్తూ ఖుషీలో ఉంటే ఏడుపు కూడా రాదు మీకే పరిస్థితుల్లో. ఖుషి పెరుగుతుంది. तुम बच्चों को आत्माभिमानी बनना है, इसमें ही मेहनत लगती है. आत्माभिमानी बनने से ही खुशी का पारा चढ़ता है, मीठा बाबा याद आता है. పిల్లలు మీరు ఆత్మాభిమానిగా తయారవ్వాలి. దీనిలోనే శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శ్రమ తీసుకుంటేనే ఖుషి యొక్క నశ ఎక్కుతుంది మీకు. మధురమైన బాబా జ్ఞాపకం వస్తారు. बाबा से हम स्वर्ग का वर्षा ले रहे हैं. बाबा हमको इस భాగ్యశాలి రథ్ में आकर पढ़ाते. బాబా నుండి స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాం మనం. బాబా మనకి భాగ్యశాలి రథంలో వచ్చి చదివిస్తున్నారు. బ్రహ్మ రథం. రాతిన్ బాబా బాబా करते रहो. ఇలా బాబా చదివిస్తున్నారు. బ్రహ్మ బాబాలో శివ బాబా కూర్చొని చెప్తున్నారు. బాబా బాబా రాత్రి పగలు ఇదే మీ బుద్ధిలో వస్తూ ఉండాలి. तुम आधा कल्प के आशिक हो. भक्त भगवान को याद करते हैं. भक्त हैं अनेक, ज्ञानी सब एक बाप को याद करते हैं. वही सबका बाप है. భక్తులు భగవంతుణ్ణి పిలుస్తారు. అనేక రకాల భక్తులున్నారు. జ్ఞానంలో అయితే అందరూ ఒక బాబానే పిలుస్తారు. బాబానే జ్ఞాపకం చేస్తారు. ఒక బిందువుని.
భక్తులైతే ఎవరెవరిని జ్ఞాపకం చేస్తారు, ఎవరెవరిని జ్ఞాపకం చేస్తారు అనేక రకాల భక్తులు. మనం ఎవరినైతే జ్ఞానంలో ఒక్క బాబాని బిందువుని జ్ఞాపకం చేస్తున్నా అతడే అందరికీ తండ్రి. ज्ञान सागर बाप हमको पढ़ाते तुम बच्चों के तो रोमांच खड़े हो जाने चाहिए तूफान तो మాయ ఆయేగి జ్ఞాన సాగరుడు బాబా చదివిస్తున్నారని గుర్తు తెచ్చుకునే వాళ్ళు పులకరించాలి పిల్లలకు. మాయ తుఫాన్లు వస్తాయి మనసులో సంకల్పాలు. బాప్‌కైతే सबसे जास्ती तूफान तो मुझे आते हैं क्योंकि सबसे आगे मैं ही हूँ. అందరికన్నా ముందు నేను నడుస్తున్నాను. బ్రహ్మ బాబా చెప్తున్నారు. నా వెనుక మీరు నడుస్తున్నారు. అందుకని తుఫాన్లు నాకు వస్తున్నాయి. తర్వాతే మీకు వస్తాయి. हमारे पास आते हैं तब तो मैं समझता बच्चों के पास कितने आते होंगे, मूंझते होंगे. अनेक प्रकार के तूफान आते जो अज्ञान काल में भी कभी नहीं आते होंगे, वो भी आते हैं. బ్రహ్మ బాబా అనుకుంటారు నా దగ్గర తుఫాన్లు వచ్చాయంటే వాటిని క్రాస్ చేసి నేను ముందుకెళ్ళిపోయి పిల్లల దగ్గర ఎన్ని తుఫాన్లు వస్తున్నాయి. కొంతమంది సంశయంలోకి వచ్చి జ్ఞానం వదిలేస్తారు. అనేక రకాల తుఫాన్లు మనసులో సంకల్ప వికల్పాలు తుఫాన్లు వస్తాయి. లౌకిక అజ్ఞాన కాలంలో కూడా ఎప్పుడు నాకు అలాంటి సంకల్పాలు రాలేదు ఇప్పుడు వచ్చేస్తున్నాయి అంటారు. पहले मुझे आने चाहिए नहीं तो मैं बच्चों को समझाऊंगा कैसे ये है ఫ్రంట్ మే అలాంటి తుఫాన్లన్నీ ముందు నాకు వచ్చేకే మీ దగ్గర వస్తాయి నేను ఫ్రంట్ లో నిలబడ్డాను కదా బ్రహ్మ బాబా చెప్తున్నారు. అప్పుడు నా అనుభవంతో నేను మీకు చెప్పగలుగుతున్నాను తుఫాన్లు వస్తాయి జయించండి అని. రుస్తుం హీ తో మాయవి రుస్తుం సి రుస్తుం ఒకరు లడితే బలశాలి అయిపోయారు బ్రహ్మ బాబా మహారథి కదా మాయ కూడా బలవంతులతో బలశాలి అయి యుద్ధం చేస్తుంది. మళ్ళీ యుద్ధ में सब एक जैसे नहीं होते ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్ होती है. మల్ల యుద్ధంలో అందరూ ఒకలా ఉండరు. దానిలో కూడా గ్రేడ్స్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్. बाबा के पास सबसे जास्ती तूफान आते इसलिए बाबा कहते हैं इन तूफानों से डरो मत. सिर्फ कर्मेंद्रियों से कोई विकर्म नहीं करो. బాబా దగ్గర ఎక్కువ తుఫాన్లు వస్తాయి కదా బ్రహ్మ బాబాకు. బాబా కూడా శివ బాబా వచ్చిన కొత్తలో తన స్థితి తయారయ్యే లోపల తుఫాన్లు వచ్చి ఉంటాయి కదా. అయితే బ్రహ్మ బాబా చెప్తున్నారు మీరు భయపడకండి ఈ తుఫాన్లకు. శివ బాబా కూడా చెప్తున్నారు కేవలం మనసులో వచ్చే ఆ తుఫాన్లను అక్కడితోనే స్టాప్ చేయండి. కర్మేంద్రియాలతో వికర్మ రూపంలో చేసేయకండి వికర్మగా. कई कहते ज्ञान में आए तो ये क्यों होता है इससे तो ज्ञान नहीं लेते तो अच्छा था संकल्प ही नहीं आती. అరే ये तो యుద్ధ హీన కొంతమంది అంటారు జ్ఞానంలోని వచ్చేకెందుకు ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయి. దానికన్నా ఇంకా జ్ఞానంలో రాకుండా ఉంటే బాగుండేదేమో నాకు సంకల్పాలే వచ్చేవి కాదు. అరే యుద్ధంలోకి చేరారు కదా జ్ఞానంలో రావడం అంటే. स्त्री के सामने होते भी पवित्र दृष्टि रहे. समझना ही शिव बाबा के बच्चे हम भाई भाई है. फिर प्रजापिता ब्रह्मा की संतान होने से भाई बहन हो गए फिर विकार कहाँ से आए. స్త్రీని ఎదురుగా చూస్తూ కూడా పవిత్ర దృష్టి ఉండాలి. శివ బాబా పిల్లలు వారు కూడా నా సోదరాత్మ పరస్పరం ఆత్మకి లింగ భేదం లేదు సోదరులము. తర్వాత ప్రజాపిత బ్రహ్మ సంతానం శరీర రూపంలో ఉన్నప్పుడు అయ్యాం కాబట్టి సోదరి సోదరుని ఒకే బ్రహ్మ పిల్లలం. ఇంకా వికారీ భావాలు ఎక్కడి నుండి వచ్చే సోదరి సోదరులు అయిపోయాక బీకే అయిపోయాక ब्राह्मण ही ऊंच छोटे जो ही फिर देवता बनते तो हम बहन भाई है एक बाप के बच्चे कुमार कुमारी. బ్రాహ్మణులంటే ఉన్నతమైన పిలక స్థానంలో ఉన్నారు విరాట రూపంలో. ముఖము దేవతలైతే బ్రాహ్మణులు ఇంకా గొప్ప స్థానం కదా పిలక స్థానం. ఈ బ్రాహ్మణులే దేవతలు అవుతున్నారు. దేనివల్ల దేవతలు అవుతున్నారు సోదరి సోదరులై పవిత్ర దృష్టితో ఉండడం వల్లనే కదా దేవత పదవి దొరికింది. ఒక్క బాబాకు పిల్లలు కుమార్ కుమారీలు మీరు. अगर दोनों कुमार कुमारी होकर नहीं रहते तो फिर झगड़ा होता है अबलाओं पर अत्याचार होते. ఒకవేళ ఇద్దరు కుమార్ కుమారీలుగా ఉండకపోతే ఒక ఇంటిలో స్త్రీ పురుష భర్త భార్య వస్తారు.
ఇద్దరు కూడా ఒకే తండ్రి పిల్లలు కుమారులు బ్రహ్మ కుమారి అని ఉండకపోతే జగడం జరుగుతూ ఉంటది. అబలాం అత్యాచారం అవుతే ముఖ్యంగా స్త్రీల మీదే అత్యాచారం జరుగుతుంది. పురుషులు గొడవ పెడతారు పవిత్రంగా ఉంటే. ఇంట్లో నుండి పొమ్మంటారు. पुरुष भी लिखते हैं हमारी स्त्री तो जैसे पूतना ही बड़ी मेहनती కొంతమంది అన్నయ్యలకి అక్కయ్యలు ఒప్పుకోరు. భార్య ఒప్పుకోదు. పవిత్రంగా ఉంటే అక్కడికెళ్ళొద్దు. ఇవన్నీ మానేస్తే అక్కడికెళ్ళొద్దు అని చాలా భయపడి రావాల్సొస్తది కొంతమంది. చాలామంది కోర్స్ వినకుండా ఎక్కడో విని కూడా ఇలా ఫాలో అవుతున్న వాళ్ళున్నారు ఇంట్లో భయపడి. చెప్పకుండా వస్తామంటారు అన్నయ్యలు. పోతనలాంటోళ్ళు. అన్నయ్యలు బంధన పెడతారు అక్కయ్యలకి దుశ్శాసనులంటారు బాబా. దుశ్శాసన్. అన్నయ్యలకి అక్కయ్యలు బంధన పెడతారే, వెళ్ళొద్దు, చెయ్యొద్దు, పవిత్ర జీవితంలో ఉండొద్దని పోతన లాంటివి. ఎక్కడి నుండే కథలొచ్చాయి మరి ఆ శాస్త్రాలు. చాలా శ్రమ ఉంది. పూతన, శూర్పణఖ పేరు పెడతారు బాబా. అలాంటి బంధన పెట్టే అక్కయ్యలుంటే. ఇక్కడి నుండి కథలు తయారయ్యాయి. మరి లక్ష్మణుడు దాన్ని గెలిచాడు. లక్ష్మణుడంటే లక్ష్యం. దృఢ లక్ష్యం మీద నిలబడితే ఎలాంటి విఘ్నాలేసే వాళ్ళనైనా జయించి ముందుకెళ్తాం. బడి మెహనత్ గెలవడం చాలా శ్రమ ఉంది ఇందులో. గృహస్థంలో ఉంటూ తయారవ్వడం అనేది. जवानों को तो बहुत मेहनत होती है और जो गंधर्वी विवाह कर इकट्ठे रहते कमाल ही उनकी. యవ్వనంలో ఉండేవారు ఉంటారు కదా! జోడీగా ఉంటూ వస్తారు. చాలా శ్రమ అవుతుంది వాళ్ళకైతే ఇంకా జయించటం. ఇంకొంతమంది గంధర్వి వివాహం చేసుకొని నడుస్తూ ఉంటారు. బాబా పర్మిషన్‌తో వివాహం చేసుకొని. వాళ్ళది ఇంకా అద్భుతం. ఒక్క జోడీ బాబా ఉన్నప్పుడు. ఆల్రెడీ లౌకిక గురువుల ద్వారా వాళ్ళకి సెట్ అయిపోయింది. బాబాకి చెప్తే బాబా, సరే ఇది గంధర్వి వివాహంగా చేసుకోండి అన్నారు. అలాగే చివరి వరకు ఉండి నడిచారు. రమేష్ భాయ్, ఉషాబాయ్ అని. ఇప్పుడు ఇద్దరు శరీరాలు వదిలేస్తారు. ఉన్హోంకా బహుత్ ऊंच पद हो सकता है. అలా తెలిసి తెలిసి కలిసి ఉండి వివాహం చేసుకొని జయించారు. పవిత్రంగానే ఉన్నారు బాలబ్రహ్మచారి అంటే. చాలా ఉన్నత పదవి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. परंतु जब ऐसे अवस्था धारण करे జ్ఞానం में తీకి हो जाए. కానీ అలాంటి అవస్థ లోపల నుండి తయారు చేసుకోవాలి. జ్ఞానంలో తీక్షణంగా వెళ్ళాలి. అప్పుడే ఉన్నత పదవి దొరుకుతుంది. ప్రపంచంలో కూడా చాలా మంది బాలబ్రహ్మచారులు ఉన్నారు గానీ స్వర్గంలో పదవి అయితే రాదు. జ్ఞానంలో తీక్షణం వెళ్ళాలి. పురుషార్థం చెయ్యాలి. అవస్థ తయారు చేసుకోవాలి. ఇదేమైనా ఈజీయా సోదరీ సోదరులు అనుకోని ఒక ఇంట్లో నుండి అంటే బయటకు పిలవడం పాత పిలుపులే పిలుస్తా వరస. కానీ లోపల భావం సోదర భావం తెచ్చుకొని పవిత్ర భావాన్ని అలవరుచుకోవటం. ఇల్లు వాకిలి వదిలి ఎళ్తే గాని సన్యాసులు జయించలేకపోయారు. అటువంటిది ఇక్కడ చేస్తున్నారంటే చిన్న విషయమా? అంత ఈజీగా తీసి ఏంటి సంస్థ మీద దురభిప్రాయాలు కలిగించటం అనేది. ఇక్కడికెళ్తే అన్నదమ్ములు చేసేస్తారు. అన్నదమ్ములయి ఉండమనంత ఈజీయా ఏంటి? ఎంత ఉన్నతమైన సబ్జెక్ట్ ఇది. రామకృష్ణ పరమహంస వారి భార్య శారదాదేవి. శారదాదేవిగానే చూసారతను. ఒక తల్లిగా చూసారతను. अच्छा मीठे-मीठे से खिलते बच्चों प्रति माता-पिता, बाप-दादा का याद, प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप-दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट माया के तूफानों से डरना व मूंझना नहीं है सिर्फ ध्यान रखना है कर्मेंद्रियों से कोई भी कर्म ना हो మాయా తుఫాన్లకు భయపడకూడదు సంశయంలోని రాకూడదు కేవలం కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మ జరగకుండా గమనిక పెట్టుకోండి ज्ञान सागर बाबा हमको पढ़ाते इसी खुशी में रहना है జ్ఞానసాగరుడు బాబా మాకు చదివిస్తున్నారని ఇదే ఖుషీలో ఉండాలి సెకండ్ పాయింట్
सतो प्रधान बनने के लिए आत्माभिमानी बनने की मेहनत करनी है. సతో ప్రధానంగా తయారవ్వాలి అంటే आत्माभिमानीగా తయారయ్యే శ్రమ పడాలి. ज्ञान का विचार साकर मंथन करना है. యాద్ కి యాత్ర మే रहना है. ఇంకా ఏం చేయాలి సతో ప్రధానం కావాలి అంటే జ్ఞానం యొక్క విచార సాగర మథనం చేస్తూ ఉండాలి. స్మృతి యాత్రలో ఉండాలి. वरदान शुभ चिंतन द्वारा ज्ञान सागर में समाने वाली अतीन्द्रिय सुख के अनुभवी भवा. శుభ చింతన ద్వారా జ్ఞాన సాగరంలో ఇమిడిపోయేటటువంటి అతీంద్రియ సుఖం యొక్క అనుభవిగా కండి. जैसे सागर के अंदर रहने वाले जीव जंतु सागर में समाये हुए होते, बाहर नहीं निकलना चाहते. मछली भी पानी के अंदर रहती है. सागर व पानी ही उसका संसार है. ఎలా అయితే సముద్రంలో ఉండే జీవరాశులు సాగరంలోనే కలిసి ఉంటాయి. అవి బయటకు రావటానికి ఇష్టపడవు. ఉదాహరణకు చేప నీటిలోనే ఉంటుంది. సముద్రము లేదా నీరే దాని యొక్క సంసారం. ऐसे आप बच्चे भी शुभ चिंतन द्वारा జ్ఞాన్ సాగర్ బాప్ మీ సదా సమాయ రహో. అలా పిల్లలు మీరు కూడా శుభ చింతన ద్వారా అంటే జ్ఞాన చింతన ద్వారా జ్ఞాన సాగరుడు బాబాలోనే సదా ఇమిడి ఉండండి. जब तक सागर में समाने का अनुभव नहीं किया तब तक अतीन्द्रिय सुख के झूले में झूलने का सदा हर्षित रहने का अनुभव नहीं कर सकेंगे. ఎంతవరకు సాగరంలో ఇమిడిపోయే అనుభవం చేసుకోరో అంతవరకు అతీంద్రియ సుఖం యొక్క ఊయల్లో ఊగేటటువంటి సదా హర్షితంగా ఉండేటటువంటి అనుభవం చెయ్యలేరు. इसके लिए स्वयं को एकांतवासी बनाओ. अर्थात सर्व आकर्षण के वाइब्रेशन से అంతర్ముఖి బను. దీనికోసం స్వయాన్ని ఏకాంతవాసిగా తయారు చేసుకోండి. అనగా సర్వ ఆకర్షణల యొక్క వైబ్రేషన్ నుండి దూరంగా అంతర్ముఖిగా అయిపోండి. ఏకాంతము అంటే అది బాహర్ముక్త బయట ఉన్న ఆకర్షణల యొక్క వైబ్రేషన్స్ నుండి అంతర్ముఖులైపోండి. దీన్ని ఏమంటున్నారు బాబా? ఏకాంతవాసి కావడము. దాంతో ఏమవుతుంది? సాగరం లోతులో ఉండే అనుభవం అవుతుంది. దాంతో ఏమొస్తుంది? ఆ సాగరం లోతులో ఉండే సుఖము ఊయల్లా ఊగుతూ సదా హర్షితంగా ముఖంలో కూడా అది వస్తుంది. మనసులో ఊయల్లో ఒక స్టేజ్ ఉంటే అతీంద్రియ సుఖం, ముఖంలో కూడా కాంతి హర్షిత స్థితి వస్తుంది. స్లోగన్ అంటే హర్షిత ముఖి అయిపోతాను. स्लोगन अपने चेहरे को ऐसा चलता फिरता म्यूजियम बनाओ जिसमें बाप बिंदु दिखाई दे. మీ ముఖముని మీ ముఖ కవలికల్ని ఇలాంటి నడుస్తూ తిరుగుతున్న మ్యూజియంలా తయారు చేసుకోండి. దానిలో బాబా బిందువు కనిపించాలి. బాబా బిందువుని చూడడానికి మీ ముఖం వైపు దృష్టి రావాలందరిది. దాంతో మీ వైబ్రేషన్స్ వాళ్ళకి వెళ్ళాలి. अव्यक्त इशारे अशरीरी व विदेही स्थिति का अभ्यास बढ़ाओ. अपनी को शरीर के बंधन से न्यारा बनाने के लिए अवतार समझो. స్వయాన్ని శరీర బంధం నుండి అతీతంగా తయారు చేసుకోవటం కోసం అవతరించిన అవతారము నేను అనుకోండి. अवतार हूं इस स्मृति मेरे शरीर का आधार ले कर्म करो. అవతరించాను నేను అనే స్మృతిలో ఉంటూ శరీర ఆధారం తీసుకుని కర్మ చెయ్యండి. కర్మ చేయడం కోసం అవతరించాను. ఏ రోజుకి ఆ రోజే. రాత్రి సమయం అంటే పూర్తి అయిపోయింది దినచర్య, బాబా దగ్గరికి వెళ్ళిపోండి. మళ్ళీ ఫ్రెష్గా పొద్దున్నే అవతరించాను నేను శరీరంలో కర్మ చేయటానికి.
लेकिन कर्तापन के बांध से न्यारे होकर कर्म करो కానీ నేను చేస్తున్నాను అని కర్తా భ్రాంతి నుండి కర్తా భావం నుండి అతీతంగా ఉంటూ కర్మ చేయండి. मैंने किया, मैं करता हूं, इस संकल्प को भी समर्पित कर दो तो कर्म के बंधन में बंधेंगे नहीं. నేను చేసేను, నేను చేస్తున్నాను అనే సంకల్పాన్ని కూడా సమర్పితం చేసేసినట్లయితే कर्म बंधनलो बंदी कार मेरो. देह में होते भी विदेही अवस्था का अनुभव करेंगे. దేహంలో ఉంటూ కూడా విదేహి అవస్థ యొక్క అనుభవం చేసుకోగలరప్పుడు. కాబట్టి అవతరించాను, చేయిస్తున్నాను, మళ్ళీ శరీరంతో చేయిస్తున్నాను, మళ్ళీ అతీతమైపోతున్నాను. ఆ చేయించింది కూడా బాబా మీరే శక్తి ఇచ్చి చేయించారు. మీది ఈ క్రెడిట్ అంతా. నేను చేశానని భావన తీసేయండి చెప్తున్నారు బాబా. అప్పుడే మీరు విదేహి అవస్థను అనుభవం చెయ్యగలరు. అచ్చా బాబా ఈరోజు బాబా 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 అని ప్రతిదీ బాబా బాబా. ఆఖరికి అవ్యక్త ఇషారాలో కూడా నైనే కియా, నేను చేశానని తీసేసేయండి బాబా బాబా. ఇంకా ఏం చెప్తున్నారు, స్టూడెంట్ లైఫ్ బాగా గుర్తుంచుకోండి. ఆత్మాభిమానీయ శ్రమ పడితే అన్ని ధారణలు ఇందులో వచ్చేస్తాయి. ఖుషీగా ఉంటారు ఎప్పుడు. అప్ డౌన్ కాదు స్థితి. ఆత్మాభిమాని అయిపోతే బాబా స్మృతి ఈజీగా కుదురుతుంది చెప్తున్నారు బాబా. చాలా సుందరమైన పురుషార్థ ఆత్మాభిమాని అవడం అనేది. తుఫాన్లు వస్తాయి, ఆత్మాభిమాని స్థితి నిలబడదు. కానీ భయపడకండి, సంశయంలో రాకండి. బాబా చెయ్యి చివరి వరకు వదలకూడదు, పట్టుకోండి. అప్ డౌన్ అవుతున్నా ఊగుతున్నా బాబాను వదలలేదు. కొన్నాళ్ళు అలా ఊపుతుంది ఆత్మ, తర్వాత మాయ ఊపుతా, తర్వాత ఓకే స్టెబుల్ అయిపోతుంది. ఇంకా ఊగిసలాట రాదు. అంతవరకు ధైర్యంగా ఎదుర్కోండి. కర్మేంద్రియాల పైన కంట్రోల్ అయితే పెట్టుకోండి చెప్తున్నారు బాబా. ఓం శాంతి. दिल वाले बाबा को जब दिल से अपना माना, किसको खुशी कहते हैं तब ही हमने जाना। दिल वाले बाबा को जब दिल से अपना माना, किसको खुशी कहते हैं तब ही हमने जाना। दिल वाले बाबा को काम था मेहनत वाला मगर किया मंजूर, जीत रहे माया से खुशी नहीं अब दूर। काम था मेहनत वाला मगर किया मंजूर, जीत रहे माया से खुशी नहीं अब दूर। सरल हुआ जीना जब से, सरल हुआ जीना जब से, सरल हुआ जीना जब से, कहना बाबा का माना, कहना बाबा का माना, कहना बाबा का माना। किसको खुशी कहते हैं
तब ही हमने जाना, दिल वाले बाबा को जब दिल से अपना माना। किसको खुशी कहते हैं तब ही हमने जाना।